శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాన్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వలన కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం మాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి గురువు యొక్క ప్రభావాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం అంటే ఇది పర్టికులర్గా ఏంటంటే గురువు 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పునర్వసు నక్షత్రం మీద ప్రవేశించడం వల్ల గురువు సంపూర్ణంగా తన యొక్క ఫలితాలు ఇవ్వడానికి ఈ రాశి వారికి ఇప్పుడు కారణమవుతూ ఉంటుంది. అంటే ఏ ఫలితాలు ఇస్తాడు మనకి 12, 3 ఈ 2 ఫలితాలతో పాటు 6వ భావ ఫలితం అక్కడ ఉండడం వల్ల 6 ఇస్తాడు. ముఖ్యంగా ఏంటంటే 2, 6, 10 ఈ అర్ధ త్రికోణం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ రాశి వారికి మరి 12వ భావం ధనుసు రాశి అవ్వడం వల్ల ఎక్కువగా మీరు ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలనుకున్నా, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారాలన్నా, కొత్తగా ఏదన్నా వృత్తి వ్యాపారం లాంటిది స్టార్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మనం కొంత రుణం చేయాలన్నా, ఎవరన్నా మీ బంధువులు మీకు సహకరించాలన్నా ఈ సమయంలో సహకరించి దీర్ఘకాలంగా ఉన్నటువంటి లాంగ్ టర్మ్ సంబంధించినటువంటివి ఏమైనా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుంటారు, ఒక 4 సంవత్సరాల పాటు ఏదో చదువు పూర్తి చేయాలి, లేదంటే ఈ ఒక ఎడ్యుకేషన్లో ఈ రీసెర్చ్ చేయాలి, లేదంటే ఏదన్నా ఒక దీర్ఘకాలంగా ఒక వ్యాపారంలో ఏదో ఇల్లు కట్టుకోవడం, అపార్ట్మెంట్స్ కట్టడం, రియల్ ఎస్టేట్ లాంటివి చేసుకోవడం, ఇటువంటివి చేసుకోవడం వల్ల నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. దానికి తగిన ఆర్థిక సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. తృతీయ భావ ఫలితాలు అన్నట్టు ఏంటంటే మీరు కొన్ని మార్పుకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా దాన్ని కొత్తగా ప్రారంభించడం, కొత్తగా స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం, కొత్తగా సర్కిల్ పెంచుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, వివిధ మార్గాల ద్వారా మీరు మీ యొక్క సర్కిల్ని పెంచుకొని తగు విధంగా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా కారణమవుతుంటుంది. ఎక్కువగా మీడియేటర్గా వ్యవహరించడానికి అంటే ఈయన వివాహ ప్రయత్నాలు చేయడం కానీ, స్థలాలు అమ్మి పెట్టడం కానీ, ఎవరికైనా ఉద్యోగం ఇప్పించడం కానీ, అంటే మధ్యవర్తిగా ఉండి మీరు చేసే కార్యక్రమాలు మీకు చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంటుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు అంటే కమ్యూనికేషన్ ద్వారా పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు లాంటివి చాలా వరకు ఈ సమయంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఈ రుణ ప్రయత్నాలు అంటే ఏదైనా గతంలో ఉన్నటువంటి రుణాలంటే అప్పులే కాకుండా కొన్ని బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత, లేదంటే ఏదన్నా ఒక అప్పు పెద్దవాళ్ళు చేసి ఉంటే తీర్చే బాధ్యత, పిల్లల్ని చదివించే బాధ్యత, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ బాధ్యతలు ఏవైనా ఉంటే కంప్లీట్గా ఆ బాధ్యతలు నెరవేర్చి
ఏదో రకంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు సప్తమ స్థానంలోకి వస్తాడు. ఎస్పెషల్లీ తన ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల ఇది చాలా వరకు మీకు చాలా సమస్యల నుంచి బయటపడవేస్తుంది. ఈ రాబోయే 50 రోజులు కేవలం సప్తమ స్థానంలో గురువు రావడం వల్ల ఆటోమేటిక్గా వివాహపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఎఫ్ఐఆర్ నుంచి కానీ కొన్ని చికాకుల నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఏదో ఒక బ్లాక్ మెయిలింగో ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతుంటారు. దాని నుంచి బయటపడి కొత్తగా మీరు దాని నుంచి అంటే ఏదైనా కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఏదైనా ఆ సమస్యల నుంచి బయటపడి చాలా ఫెయిర్గా క్లియర్గా మీరు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సప్తమంలో గురువు లగ్నాన్ని రాశిని వీక్షించడం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని బలహీనతల నుంచి బయటపడి కొత్తగా మీ జీవితాన్ని మీరు సంస్కరించుకుని ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో జీవితాన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడం, ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆదాయం పెరుగుతుంది అన్నమాట. అంటే జీవిత భాగస్వామికి, మీ భార్యకి లేదంటే మీ భర్తకి ఆదాయం పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా మీకు మీ పుట్టింటి దగ్గర నుంచో, అత్తవారి దగ్గర నుంచో, ఎవరి దగ్గర నుంచో రావాల్సిన ధనం ఏమైనా ఉంటే అది చికాకుల నుంచి బయటపడి లంసంగా మీకు ఆర్థిక పరంగా ఒకేసారి ఆర్థిక పరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది. బట్ ఏదైనా మన మకర రాశి వారికి ఈ గురువు 6వ స్థానం కన్నా 7వ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో కంప్లీట్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఈ సంవత్సరం అంటే 2026 ఎండింగ్లో అంటే ఈ పీరియడ్ మీకు చాలా సమస్యల నుంచి బయటపడి ఒక కొత్త జీవితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో
అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.